హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కింగ్ ఫిష్ ఫ్రై ఎలా చేయబోతున్నాం, ఏంటి దాని ప్రాసెస్ అయితే నేను చూపించబోతున్నాను. ఆల్రెడీ అయితే ఇది స్టార్ట్ అయిపోయింది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధనియా పౌడర్ వేసుకున్నాం, తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 2 to 3 స్పూన్స్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్, దాని తగ్గట్టు వేసుకోవాలి. అంటే ఫిష్ మీరు ఎంత తీసుకుంటున్నారు ఏంటి అంటే కొన్ని ఫిషెస్ చిన్నవి ఉంటాయి, కొన్ని ఫిషెస్ పెద్దవి ఉంటాయి కదా, అది దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ నేను గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. 3 to 4 స్పూన్స్ ఆఫ్ గార్లిక్ పేస్ట్, చిన్న స్పూన్స్ అవి. సో అందుకు అలా వేసుకున్నాను. దానికి తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ హాఫ్ లెమన్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఫుల్ అయినా నో ప్రాబ్లం, మేమైతే ఫుల్ వేసుకుంటున్నాం. ఆ టేస్ట్ నచ్చకుండా ఉన్న వాళ్ళైతే హాఫ్ వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేసుకుంటున్నాను. అది మీ ఏం ఆయిల్ అయినా నో ప్రాబ్లం, కోకోనట్ ఆయిల్ మనం యూజ్ చేసే ఆయిల్ అయినా పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. అండ్ బాగా మిక్స్ చేయండి. తర్వాత మ్యారినేట్ చేయండి. ఫిషెస్ని బాగా మ్యారినేట్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఇంత అమౌంట్ మసాలా అయితే నాకు వచ్చింది. అండ్ ఫిష్కి ఇంతే సరిపోతుందని నేను ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చిన్న ఫిష్ అనమాట. సో చూడండి, మ్యారినేట్ చేశాను బాగా. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత మనం ఫ్రై చేసేయచ్చు. దానికంటే ముందు నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. నేనైతే కొంచెం స్పెషల్గా చేయబోతున్నాను ఈ ఫ్రైని. చూడండి, నేను నెక్స్ట్ టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. సో నేనైతే వీడియో తీస్తున్నాను. ఫ్రై అవంతా మా హస్బెండే బాగా చేస్తారని మా హస్బెండే చేస్తారు. సో టమాటోస్ అయితే కట్ చేసేసారు. నెక్స్ట్ మిర్చీస్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి వేసుకొని నెక్స్ట్ టమాటా వేసుకోవాలి. కొంచెం గార్లిక్ వేసుకోవాలి. టమాటా బాగా చూడండి కచ్చా పచ్చా బాగా స్మెల్ అది పోయిన తర్వాత గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని చెప్పి మీరు తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, నేనైతే ఫిష్ అయితే మ్యారినేట్ చేసిన ఫిష్ నా ప్యాన్లో వేసాను. చూడండి, ఇంత చూడడానికి నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంది. సో నెక్స్ట్ చూడండి, బాగా రెడ్డిష్ కలర్లో రావాలి. అండ్ తర్వాత నా ఛానల్లో పెద్ద వీడియోస్కి టిప్స్ కూడా పెట్టబోతున్నాను. అండ్ ఇది సక్సెస్ అయితే నేను టిప్స్ కూడా పెడతాను. సో దానికోసం నాకు మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు సపోర్ట్ అయ్యేది. సో సపోర్ట్ చేయండి అండ్ లైక్ అయితే ఇవ్వండి, లైక్ చేయండి. అందరూ నా వీడియోస్ చూసిన వాళ్ళంతా నా లైక్ అయితే చేయండి. సో ఇది చూడండి, ఫ్రై అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత మీరు తీసుకొని